హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీ చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సమేతంగా లండన్ హాలిడేస్ కోసం వెళ్ళడం జరిగింది. ఆయన జనవరి 4వ తేదీన తిరిగి వస్తారని చెప్పి మనకు సమాచారం వస్తుంది. దీని మీద వైఎస్ఆర్సిపి సంబంధించిన సోషల్ మీడియా, అదేవిధంగా వైఎస్ఆర్సిపి ప్రింట్ మీడియా, వాళ్ళకు అనుకూలమైన కొన్ని ఛానల్స్ చాలా తీవ్రమైన విమర్శలు చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రజలు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతుంటే వాళ్ళు విలాసాల కోసం న్యూ ఇయర్ సెలబ్రేషన్లు చేసుకోవడం కోసం లండన్కి వెళ్ళారు. లండన్ బాబు చంద్రబాబు అని చెప్పి ఒక సెటైరికల్ హెడ్డింగ్లు పెట్టి కూడా వాళ్ళ ఛానల్స్లో సర్క్యులేట్ చేయడం జరిగింది. దీని గురించి మనం కొద్దిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. ఇక అసలు విషయంలోకి వెళ్తే, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఆయనకి సంబంధించిన వ్యక్తులు కానీ, తెలుగుదేశం కార్యకర్తలు కానీ, లేదంటే ఈవెన్ వైఎస్ఆర్సిపి కార్యకర్తలు కూడా ఆయన ఎంజాయ్ చేసే టైప్ అని అంటే ఎవరో నమ్మరు. ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన ఇలా పబ్బులకి పార్టీలకి వెళ్ళినట్టు మనం ఎక్కడా చూసిన దాఖలాలు లేవు. ఆయన ప్రతిరోజు దాదాపు 16 నుంచి 18 గంటలు ఆయన పని ఒత్తిడిలోనే ఉంటారు. కాబట్టి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి 3-4 రోజులు ఆయన సెలవు తీసుకొని బయటికి వెళ్ళడం అనేది అదేమి పెద్ద నేరమైన విషయం అయితే కాదు. ఈరోజు ప్రతి చీఫ్ మినిస్టర్ తీసుకుంటున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్రిస్మస్ వస్తే ఈ పులివెందులో వెళ్ళి క్రిస్మస్ జరుపుకునేవారు కదా. అదేవిధంగా ఈయన కూడా చాలా తీవ్రమైన పని ఒత్తిడిలో ఉంటారు. ఆయన రోజుకి 18 గంటల పాటు అధికారులతోని ప్రజలకు సంబంధించి ప్రజల్లో కూడా ఉండడం జరుగుతుంది. అధికారులతో మీటింగులు జరుగుతాయి. కొత్త కొత్త పెట్టుబడుల కోసం వాళ్ళు సుదీర్ఘమైన ఆలోచన కార్యక్రమాలు చేస్తుంటారు. కాబట్టి ఎప్పుడో సంవత్సరంలో 3-4 రోజులు రిలీఫ్ కోసం అని చెప్పి లండన్ వెళ్తే దాంట్లో తప్పు పట్టాల్సిన అవసరం లేదు. దీన్ని వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా వాళ్ళు ఎందుకు అంత తీవ్రంగా విమర్శిస్తున్నారో అర్థం కావడం లేదు. దీనివల్ల వాళ్ళకి ఏమాత్రమైన ఉపయోగం ఉంటుంది అంటే, నాకు తెలిసి ప్రజల్లో దీని మీద ఏమీ వ్యతిరేక భావం అయితే ఉండదు. చంద్రబాబు నాయుడుకు 4-5 రోజులు వెళ్ళారు. ఆయన వెళ్ళినా సరే ప్రతి నెల 1వ తేదీకి ఇచ్చే పింఛన్లని ఒకరోజు ముందుగానే చాలా పగడ్బందీగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏ రీతిన ఈ పింఛన్ల పంపిణీ జరిగిందో అదేవిధంగా ఈ నెల కూడా పింఛన్ల పంపిణీ కార్యక్రమం అనేది విజయవంతంగా సాగింది. కాబట్టి ఇక్కడ ఆయన 3-4 రోజులు వెళ్ళిపోవడం వల్ల ఈ రాష్ట్రానికి వచ్చిన నష్టం అయితే ఏమీ లేదు. ఈ విషయంగా వైఎస్ఆర్సిపి కార్యకర్తలు వాళ్ళ సోషల్ మీడియా ఏదైనా విమర్శించేటప్పుడు వాళ్ళకి దానివల్ల ఏమైనా సరే ఉపయోగం ఉంటుందా లేదా అని 1-10 సార్లు ఆలోచించుకొని అప్పుడు సోషల్ మీడియాలో ఏమైనా చెయ్యాలి. లేదంటే ఇలాగే అనవసరమైన దెబ్బలు తినాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇకనైనా జాగ్రత్తగా ఉంటారని ఆశిద్దాం. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.